హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వసుంధర. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి చేశానండి. చూసారా ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందో. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీరు గనక నా ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. నేను ఫస్ట్ దోసకాయ ముక్కల్ని అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిర్చి కూడా ఏయించేసాను. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వాటిని బాయిల్ చేశాను. ఈ బాయిల్ చేసే గ్యాప్‌లోని పచ్చిమిర్చి రోటీలో వేసి చక్కగా దంచేసుకున్నాను. చిన్నది తీసుకున్నానండి నేను. ఆ చిన్నది తీసుకోవడం వల్ల కొంచెం తక్కువగా వేసి పచ్చడనేది చేశాను. మీరు కూడా ట్రై చేసి రోటీ అంటే చాలా టేస్టీగా కుదురుతది అండి. మిక్సీలో కుదిరినట్టు కాకుండా టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదని ఈ విధంగా ట్రై చేశాను. సమయానికి కరెంట్ కూడా లేకపోయింది. సో, అందు గురించని రోటీలో ట్రై చేశాను. ఇవి చక్కగా మెల్ట్ అయిపోయినాయి. ఇందులో 4 ఎల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చివే ఏసాను. పచ్చివేసుకోవడం వల్ల పచ్చడిలో చాలా టేస్టు బావుంటుంది. పచ్చివి కూడా దంచేసాను. చక్కగా దం అయి మెత్తగా అయిపోయినియి. ఈలోపు ఉడకబెట్టిన దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు రెడీ అయిపోయినియి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టాను. ఇవి కూడా ఆ రోటీలో ఏసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో చక్కగా దంచుకోవచ్చు. కొంచెం కొంచెంగా ఏసాను. నేను 3 భాగాలుగా చేసుకొని పచ్చడనేది ప్రిపేర్ చేశాను. టేస్ట్ అనేది చాలా బా వచ్చింది. కొంచెం కొంచెం వేసుకుంటా దంచాను. అది వేరో పాత్రలోకి తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా ట్రాన్స్‌ఫర్ చేసేసాను. పలుకులుగానే ఉంచాను ఫస్ట్ దాన్ని. ఎందుకంటే అలా ఉంటేనే టేస్ట్ అనేది బా వస్తుందని అలానే ఉంచేసాను. చూసారా చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా మొత్తం అంతా రోటీలో వేసి దంచి తాలింపు సిద్ధపరిచానండి. మొత్తం అంతా ఒకసారి కలయి తిప్పాను. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. పోపు దినుసులు రెడీ చేశాను తాలింపుకి. ఎల్లుల్లి, పోపు దినుసులు వేసి వేయించాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేశాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేశాను. దానిలో జీలకర్ర కూడా యాడ్ చేశాను. పోపు అనేది రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టుకున్న దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసేసాను. మొత్తం పోపు దినుసులన్నీ వేసేసి తాలింపంతా ఒకసారి కలయి తిప్పేసాను. చూసారా ఎంత చక్కగా ఉన్నదో? మీరు కూడా ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేయండి.